నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి అరుణ తోలేటి గారు రచించిన అత్తగారు ఇంగ్లీష్ వింగ్లీష్ అనే చక్కటి హాస్య కథను విందామండి. ఈ కథ నవంబర్ 2024లో ప్రచురించబడిన అత్తగారు హాస్య కథల సంపుటం నుండి తీసుకోబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. అవి నా పెళ్ళైన కొత్తలోని రోజులు. మా ఆయన స్నేహితుడు మా కోసమని ఐమాక్స్ థియేటర్లో ఆడుతున్న సినిమాకు టికెట్లను పంపాడు. అప్పుడు అదే పెద్ద థియేటర్ మరి. మా ఆయన అన్నారు కదా, మనం సినిమాకు వెళుతున్నాం, సిద్ధంగా ఉండు, డిన్నర్ బయటే చేద్దామని. ఇంకే ఉంది, అలా సినిమాకి వెళ్ళి ఇలా డిన్నర్ చేసి వచ్చేయచ్చు అని ముచ్చటపడి తెగ సంబరపడిపోయాను. మా ఆయనతో కలిసి వెళ్ళబోతున్న మొట్టమొదటి సినిమా కాబట్టి ఆ మాత్రం హైరాణ ఉంటుందేమో మరి. చక్కగా ముస్తాబా ఎదురు చూస్తున్నంతలోనే మా ఆయన రానే వచ్చారు. ఇంట్లో ఏమీ వండొద్దు అన్నాను, గుర్తుంది కదా, ఇవాళ మనం బయట డిన్నర్ చేస్తున్నాం అన్నారు మరోసారి గుర్తు చేస్తూ. వండలేదు అన్నాను ముచ్చటగా మరొకసారి మురిసిపోతూ. బయలుదేరదామా అని అడిగారు నా వైపు చూస్తూ మావారు. ఒక్క నిమిషం అత్తయ్య గారికి చెప్పొస్తాను అని నేను వెనక్కు తిరిగేలోపు మా అత్తగారు నేను సిద్ధమే, మీదే ఆలస్యం అంటూ వచ్చారు. ఇంతలో అటుపక్క గది నుండి వస్తున్న మా మరిది నేను సిద్ధమే అన్నాడు. ఉన్నవి 2 టిక్కెట్లే కదా, మరి వీరంతా ఎక్కడికి? కారులో మాతో పాటే వచ్చి చుట్టాలింటి దగ్గరలోనే దిగిపోతారేమోలే అనుకున్నా. అంతా కలిసి బయలుదేరాం. మనసు తేలిగ్గా అనిపించి హాయిగా ఊపిరి పీల్చుకుని కళ్ళు ఇలా మూసుకున్నానో లేదో. ఏమే భాను, పొద్దుట అడగటం మర్చిపోయాను, మావాడు ఆఫీస్కి వెళ్తున్నాను అని నీతో చెప్పి బయలుదేరబోతూ ఉంటే ఏదో అన్నావు, ఏమన్నావు అన్నారు అత్తయ్య గారు సావధానంగా. ఏమన్నానబ్బా అని ఆలోచించేంతట్లో తట్టింది. ఏం తప్పు దొర్లిందో ఏమో అని కాస్త భయపడుతూనే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అన్నాను అత్తయ్య గారు అని బదులిచ్చాను. అంటే ఏమిటే భాను, క్షేమంగా వెళ్ళి క్షేమంగా రాకూడదా, లాభంగానే రావాలా? అందుకే అన్నారు పెళ్ళాం జేబు చూస్తుంది అని. ఊరికే అన్నారా, విడ్డూరం కాకపోతే అన్నారు అత్తయ్య గారు. పక్కనే ఉన్న నా తిరకాసు మొగుడు ముసిముసి నవ్వులు నాకు కనపడకుండా నవ్వుకోవటం చూసి కోపం తన్నుకొచ్చినా మారు మాట్లాడకుండా మౌనం వహించాను. థియేటర్ రాగానే దిగుభాను అన్నారు మా ఆయన. ఆ మాట చెప్పించుకోకుండానే మా అత్తగారు ఎంచక్కా కారు దిగిపోయారు. జాగ్రత్త అమ్మా, సినిమా అయిపోయేసరికి నేను వచ్చేస్తాను, కంగారు పడక జాగ్రత్త, అంతా కలిసి డిన్నర్ చేసి ఇంటికి వెళ్దాం అని మా అత్తగారికి సౌమ్యంగా చెప్పి, భాను అమ్మ జాగ్రత్త, అదే మీ అత్తగారు జాగ్రత్త మరి అని నాతో చెప్పి మా మరిదితో కలిసి కారులో తుర్రుమన్నారు మా వారు. ఈవిడ్ని వయసులో ఎవరెత్తుకుపోతారట, ఎన్ని మార్లు చెప్పే జాగ్రత్తలన్నీ ఆవిడకొక్కరికే మరి. నా మనసు కుత కుతలాడింది. వెళ్ళిపోతున్న మా ఆయన్ను కారును అలా చూస్తూ ఉండిపోయాను, ఏమీ అర్థం కాక. ఏమిటే భాను, ఇక్కడితోనే సరే లేక థియేటర్ లోపలికి వెళ్ళి ఇంగ్లీష్ సినిమా చూసేది ఏమన్నా ఉందా అని అడిగారు అత్తయ్య గారు. ఏమిటి, ఇంగ్లీషు సినిమానా అని నోరెళ్లబెడుతూ లోపల అనుకోబోయిన మాటను కాస్త బయటకే అనేశాను నేను. నీకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదా, అర్థం కాదా? నేను మా రోజుల్లోనే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. ఇంగ్లీష్ మీడియం కాకపోయినా నాకు ఏబిసిడీలు బాగానే వచ్చు అన్నారు నన్ను ఎగాదిగా చూస్తూ అత్తయ్య గారు. ఏం సర్ది చెప్పుకుంటాంలేమ్మని మెదలకుండా ఉండిపోయాను. దీని అంతటికీ కారణం నా దొంగ మొగుడే కదూ అని లోపల మొట్టమొదటిసారిగా ఆ క్షణమే అనుకున్నా. ఇదిగో బాబు ఇటు చూడు అంటూ ఆ పక్క నుండి పోతున్న ఒక కుర్రవాడిని ఎవరినో ఆపి, ఈ టిక్కెట్లు 2 ఉన్నాయి కదా, ఇందులో ఒకటి నాది, ఇంకొకటి నా కోడలు భానుది. ఈ ఇంగ్లీషు సినిమా ఎన్నో అంతస్తులు ఆడుతుందో కాస్త చెప్పు బాబు అని అడిగారు అత్తయ్య గారు. 2nd ఫ్లోర్ బామ్మగారు అన్నాడు ఆ కుర్రాడు నన్ను అత్తగారిని మార్చి మార్చి చూస్తూ. ఏమిటి, నా కోడలు వైపు అలా ఆశ్చర్యంగా చూస్తావు, ఈ మాత్రం కూడా తెలియదు అనా? అందరికీ అన్నీ తెలియాలన్న రూల్ ఏమీ లేదుగా అన్నారు అత్తయ్య గారు నా వైపు జాలిగా చూస్తూ. నాకు తెలియదని నేను అన్నానా? మీరేమన్నా నన్ను అడిగారా? ఎగదన్నుకొస్తున్న అవమాన భారంతో అడిగాను. లోగొంతుకుతేనే సుమండి, అది మా అత్తయ్య గారి చెవిదాకా చేరే ప్రసక్తే లేదు. ఇదిగో భాను 2nd ఫ్లోర్ అట, అంటే 2వ అంతస్తు అని దాని భావం అన్నారు అత్తయ్య గారు విడమర్చి చెప్తూ.
ఆ మాత్రం నాకు తెలుసండి, నేను చదివాను ఏబిసిడీలు అన్నాను ఘాటుగా. ఏమిటే భాను, ఇప్పుడు నేనేమన్నానని అంతెత్తులు లేస్తున్నావు, విడ్డూరం కాకపోతేను అన్నారు అత్తయ్య గారి కోపంగా. తెగేదాకా లాగటం ఎందుకని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేశాను నేను. ఏమిటే అలక, ఇప్పుడు నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు అన్నారు అత్తయ్య గారి విషయం వదలక. ఏమీ లేదు, కాస్త కళ్ళు తిరుగుతున్నట్టుంది అంతే అనేశాను విషయం దాటిస్తూ. అయ్యో, మరి ఆ మాట చెప్పవేం అంటూ దిక్కులు చూస్తూ ముందుకు నడిచారు అత్తయ్య గారు. ఆవిడెందుకు దిక్కులు చూస్తున్నది అర్థం కాక వెనకే నేను. తప్పట్లు కొట్టి ఎవరినో మళ్ళీ పిలిచారు అత్తయ్య గారు. ఇందాకటి కొర్రాడే మళ్ళీ సిద్ధం. నువ్వు అక్కడవే ఎగేసుకుని వచ్చావా, లేక నీతో ఆడంగులు ఎవరైనా ఉన్నారా అని సాగదీస్తూ అడిగారు అత్తయ్య గారు. ఆ కుర్రాడు బిత్తరపై చూస్తూ, ఉన్నారండి, దేనికి అన్నాడు అయోమయంగా. నా కోడలు ఎక్సలేటర్ మీద ఎక్కేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోకుండా కాస్త రెక్క పట్టుకుని తీసుకువెళ్తారేమోనని అన్నారు అత్తయ్య గారు. నా తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక సిగ్గుతో మొత్తం చచ్చిపోయాను. అక్కర్లేదు, నేను మా అత్తగారిని దగ్గరుండి తీసుకువెళ్ళగలను, మీరు వెళ్ళండి. లో గొంతుకుతో కాదు, గట్టిగానే చెప్పేశాను. అతడు వెళ్ళిపోయాడు. హవ్వ, నన్ను దగ్గరుండి తీసుకువెళ్తానంటావేమిటే భాను, ఆ కుర్రాడు ఏమనుకుంటాడు? నా తల కొట్టేసినట్టు అయ్యిందనుకో. ఎంత అప్రతిష్ట, ఎంత అప్రతిష్ట అన్నారు బొగ్గలు నొక్కుంటూ అత్తయ్య గారు. ఎలాగోలా మొత్తానికి మేము మా సీట్లలోకి వచ్చి కూర్చున్నాము. సినిమా మొదలైంది మొదలు. మా అత్తగారు ఆవిడకి నచ్చినట్టుగా కథ అల్లుకుపోతూ అదే నాకు చెప్పుకొస్తున్నారు. మధ్యలో అల్లుకొచ్చిన కథ కూడా మాయమైపోయి మల్లీశ్వరి పాత సినిమా కథగా మారిపోయింది. ఎదురుగా తెరపై ఇంగ్లీషు సినిమా, చెవిలో మల్లీశ్వరి ఆడియో సినిమా. ఏసీ ఉన్నా ఉడికెత్తిపోతోంది నాకు. దీనికి అంతటికి కారణం నా దొంగ మొగుడే కదా అని 30వ అనుకుంటా నేను తిట్టుకోవటం. సినిమాలో హీరోయిన్ భుజాన వెళ్లాడుతున్న కెమెరా టక్కున జారి పడిపోయింది. ఇదేమీ గమనించని హీరోయిన్ కెమెరా కోసం ఎక్కడెక్కడో వెతుక్కుంటోంది. హీరోయిన్ కెమెరా కోసం బాధపడుతూ ఉంటే హీరో ఒక చరణం విడిచి ఉన్న పాట ఏదో అందుకున్నాడు. ఓసే భాను, ఇదేం పాట కనిపెట్టావా అని అడిగారు. ఊహు అన్నాను నేను. ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాటే ఇది అన్నారు అత్తయ్య గారు. గుట్టు విప్పానన్న సంబరం వల్ల కాబోలు సినిమా హాల్లో చీకట్లో కూడా వెలుగుల ముద్దలా మారి జిగేల్మన్నారు అత్తయ్య గారు. ఏమీ ఆరేసుకోలేదుగా, కెమెరా పారేసుకుంది అంతే అన్నాను నేను. పారేసుకోవాలి అంటే ఆరేసుకోవాలా ఏం, ఆరేసుకోకుండా కూడా పారేసుకోవచ్చు అన్నారు అత్తయ్య గారు. మల్లీశ్వరి సినిమాలో అడవిరాముడు సినిమాలోని పాట లేదు అన్నాను. ఎందుకుంటుందే భాను, అవి ముందు వచ్చిన తెలుగు సినిమాలైతేను. ఈ ఇంగ్లీష్ వాళ్ళు మన తెలుగు సినిమాని అడవిరాముడిలోని పాటను కాపీ కొట్టేశారు అని తేల్చేశారు అత్తయ్య గారు. బ్రతుకు జీవుడా అంటూ ఇంటర్వ్యూలు వచ్చింది. పద, 2 కూల్ డ్రింకులు కొని తలా ఒకటి తాగేద్దాం అన్నారు. నాకేం వద్దన్నా వినకుండా సమోసాలు కూడా తిందాం పదమన్నారు. ఇద్దరం బయటకు వచ్చాము. అక్కడ 2 స్త్రీలను చూసి అత్తయ్య గారి ముఖంలో ఆనందం వెళ్ళి విరిసింది. హాల్లో ఎక్కడని వెతుకుతాము, ఇక్కడైతే అనుకున్నట్టే దొరికారు అన్నారు అత్తయ్య గారు. ఎవరో పరిచయస్తులు కాబోలే అనుకున్నా. సినిమా సంగతి వీరికి ముందే తెలుసా? నాలో ఆలోచనలు పుల్లి మొగ్గలు వేశాయి. భాను, ఈవిడ లలిత గారని మన వీధిలోనే ఉంటారు. ఈవిడ గారేమో లలిత గారి కోడలు పద్మ అని పరిచయం చేశారు అత్తయ్య గారు. నమస్కారం చేశాను నేను. మీరిద్దరూ వెళ్ళి సమోసాలు కూల్ డ్రింకులు తీసుకురండి అని మా ఇద్దరికి పురమాయించి అత్తగారులిద్దరూ మాటల్లో పడ్డారు. మీ పెళ్ళికి వచ్చాను భాను అంది పద్మ. అవునా, ఈసారి మా ఇంటికి కూడా రావాలి. ఇంతకీ మీ అత్తగారు మా అత్తగారు ఇవాళ ఇక్కడ కలుద్దామని ముందే అనుకున్నారా అడిగాను నేను సందేహ నివృత్తి కోసం. అవును భాను, సినిమాకి టికెట్లు మా వాడు తెచ్చేశాడు, మీరు రండి కలిసే చూద్దామని మీ అత్తగారు అమ్మవారి గుడిలో మా అత్తగారిని కలుసుకున్నప్పుడు అన్నారట. మా అత్తగారు మా ఆయనతో టికెట్లు తెప్పించారు అంది పద్మ. నాకు సినిమా విషయం పొద్దుటి వరకు తెలియదు. మా అత్తగారితో చూడబోతున్నట్లు కారు దిగే వరకు తెలియదు. అత్తగారికి అన్నీ ముందే తెలుసు. మా ఆయన మీద కోపం పీకల్లో తొచ్చేసింది. సినిమా ఎలా ఉంది పద్మ అడిగాను. నాకేమో కానీ మా అత్తగారికి దసరా బుల్లోడు సినిమాలా ఉన్నదంట. హీరో పాడిన పాటేమో ఓలమ్మి తిక్కరేగిందా అని ఎన్టీఆర్ పాట ఉంది కదా, అలా ఉందిట అంది పద్మ. నాకు నవ్వు ఆశ్చర్యం 2 కలగలిసి వచ్చాయి.
మా అత్తగారికి మల్లీశ్వరి పాత సినిమా హీరో పాటేమో ఆరేసుకోబోయి పారేసుకున్నాను అనే పాట గుర్తొచ్చాయిట. నన్ను బాగా నమిలి మింగటానికి కాబోలు అన్నాను. నమిలి మింగటం అంటే గుర్తొచ్చింది. గుడిలో అమ్మవారికి కొట్టిన కొబ్బరికాయలు మారిపోయాయిట. మీ అత్తగారు కొట్టిన కొబ్బరికాయ పెద్దదైతే మా అత్తగారు కొట్టిన కొబ్బరికాయ చిన్నదంట. ఒకరిది ఒకరికి వచ్చిందని మీ అత్తగారు వాపోయారుట. ఈ చిన్న చిప్ప నాకెందుకు ఇచ్చారు? నేను కొట్టింది పెద్దకాయ అయితే ఈ చిన్న మొక్క నేనేం చేసుకోను, నమిలి మింగనా అన్నారట పూజారితో అంది పద్మ. ఇద్దరం నవ్వుకుంటూ మా వాళ్ళని చేరుకున్నాము. మా అత్తగారు మసాలా పాప్కార్న్ కూడా కావాలి అనటంతో మళ్ళీ వెనక్కి వెళ్ళి అది కూడా తెచ్చిపెట్టి తిరిగి హాల్లోకి చేరుకున్నాము. సినిమా హాల్లో మా పక్కన కూర్చున్న జంటకు ఏం చెప్పి ఒప్పించేశారో కానీ వారు పద్మ వాళ్ళు కూర్చున్న సీట్ల దగ్గరికి తరిమి వేయబడ్డారు. వీళ్ళేమో కుడి ఎడమగా మా పక్కకే వచ్చి కూర్చున్నారు. నా ఎడం పక్క పద్మ అత్తగారైతే కుడి పక్కన మా అత్తగారు కూర్చున్నారు. ఒక పక్క చెవిలో దసరా బుల్లోడు సినిమా కథ అయితే మరొక పక్క చెవిలో మల్లీశ్వర సినిమా ఆడుతోంది. ఇది నా చెవుల పరిస్థితి. ఈ అత్తలిద్దరి మధ్యలో వెంకన్న స్వామిలా నేను. ఆయన ఇరువురి భార్యల మధ్యనుంటే నేను ఇద్దరు అత్తల మధ్యన ఇరుక్కున్నాను. ఆయన దేవుడు కాబట్టి ఏమైనా చేయగలడు. పాపం నేను ఒక అత్తకు కోడలను నేనేం చేయగలను? ఇద్దరికీ కొడుతూ కూర్చున్నాను. అటు మా అత్తగారికి మరొక పక్కగా కూర్చున్న పద్మ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. మా అత్తగారికి పాప్కార్న్ నచ్చలేదుట. ఈ మాట ఆవిడ మల్లీశ్వర సినిమా సెకండ్ హాఫ్ కథ చెబుతూ, ఈ పాప్కార్న్ ఏమిటో నాకు అంతగా నచ్చలేదు, తిరిగి డబ్బులు తీసుకుని ఇది వాడి ముఖాన కొడదామా అని అడిగారు. మరి కాస్త దగ్గరగా నా చెవి వద్దకు చేరి, అలా కుదరదు, తీసుకోరు వాళ్ళు, ఇది కిరాణా కొట్టు కాదు, నచ్చకపోతే కింద పెట్టేయండి అన్నాను నేను. అంత డబ్బు పోసి కొన్నది కింద పడేయమంటామేమిటే భాను, పారేసుకోవటానికా పాప్కార్న్ కొన్నది విడ్డూరం కాకపోతే అన్నారు అత్తయ్య గారు. మా అత్తగారి బుర్రలో ఏం వెలిగిందో ఏమో కానీ ఆ పాప్కార్న్ను పద్మను తినమని ఒత్తిడి చేస్తున్నారు. పద్మేమో నాకు వద్దా ఆంటీ అని, మా అత్తగారేమో తిను పర్వాలేదు అని. పద్మ చెప్పేది వినటం లేదని పాప్కార్న్ బకెట్ను ఏకంగా పద్మ చేతిలో పెట్టేసి తిను కదలకుండా అని హెచ్చరించి నాకు మల్లీశ్వరి కథ చెప్పడం మొదలుపెట్టారు. మధ్యలో ఉన్నట్లుండి లలిత గారు ముందుకు వంగి, శేషమ్మ గారు, మీరు కొట్టిన కొబ్బరి చెప్ప నాకు వచ్చింది, నేను దాన్ని పచ్చడి చేయలేదు, బ్యాగులో పెట్టుకుని వచ్చాను. సినిమా చుట్టం అయ్యాక మీ కొబ్బరి చెప్ప మీకు ఇచ్చేస్తానులే అన్నారు. అదేం భాగ్యం లేండి లలిత గారు, ఒకటో రెండో చెంచాల తేడా వస్తుంది పచ్చడి చేసుకుంటే, ఇంతట్లోకి ఏం ముంచుకొస్తుందని మీరే ఉంచుకుని పచ్చడి చేసుకోండి అన్నారు అత్తయ్య గారు. ఏ లెక్కకు ఆ లెక్కే, మీరు కొట్టిన కొబ్బరి చెప్ప మీకు చెందటమే ధర్మం, పూజారి తికమక పడి నాకు ఇచ్చేశాడు అన్నారు లలిత గారు. ఇందులో పూజారిని తప్పు పట్టకూడదు. అతడి దృష్టి అమ్మవారి పైన పెడతాడా, మనం కొట్టిన కొబ్బరి చెప్ప సరిగ్గా మనకిచ్చే కార్యక్రమం పైన దృష్టి పెడతాడా? పాపం అతని తప్పు లేదు, పుచ్చుకున్న మీ తప్పు లేదు అన్నారు అత్తయ్య గారు. నారి నడుమ నారికేళ్లపు చిప్ప గొడవ విని భరించలేక వెనకనున్న సీట్ల వారు, ఆపండమ్మా మీ గోల, మేము సినిమానే చూడాలా, మీ ఇంగ్లీష్ కథలే వినాలా, మీ కొబ్బరి చిప్పల పచ్చడి గొడవే వినాలా అనేశారు సీరియస్గా. మా అత్తగారికి చివ్వున కోపం వచ్చి, పోదాం పదండి, ఇంత అవమానం జరిగాక ఈ ఇంగ్లీషు సినిమా చూడకపోతే మొక్కేమీ మొలవం, లేవండి పోదాం అన్నారు. పద్మ అత్తగారు అందుకున్నారు. ఇంత డబ్బు తగలేసుకుని వచ్చి సగం సినిమానే చూసి ఎందుకు వెళ్తాము, మొత్తం చూసే వెళ్దాం అని. మా అత్తగారు వెంటనే, అవునే లలిత, బాగా చెప్పావు, సినిమాకి మొత్తం డబ్బు కట్టినప్పుడు సినిమా మొత్తం చూసి వెళ్లాల్సిందే, కథ అర్థం కాని వాళ్ళలా మధ్యలోనే లేచి మనం ఎందుకు వెళ్తాము, మనమేమన్నా ఏబిసిడీలు రాని వాళ్ళమా ఏం అంటూ వెనక్కి తిరిగి వెనక సీట్ల వారిని చూసి మూతి తిప్పుకుంటూ అన్నారు అత్తయ్య గారు. అలాగైతే మీ ఇద్దరు ఒక పక్క కూర్చోండి, నేను పద్మ ఒక పక్క కూర్చుంటాము, ఇక మాట్లాడకుండా సినిమా చూసేద్దాం అన్నాను నేను. ప్లేసులు మారాము, ఊపిరి పీల్చుకున్నాం నేను పద్మ. క్షణం ఆలస్యం చేయకుండా ఠక్కున పాప్కార్న్ పక్కన పారేసింది పద్మ. పద్మతో స్నేహం ఇక్కడే ప్రారంభం. మనసు ఉత్సాహంగా అనిపించింది. ఇప్పుడు మా ఆయన మీద కోపం లేదు, ఇప్పుడు ఉక్కపోతా లేదు, చల్లగా సరదాగా అనిపించింది వాతావరణం. సినిమా చూసి బయటకు వచ్చాము అందరం. బయట మా కోసం ఎదురు చూస్తూ మా వారి ప్రత్యక్షం. సినిమా ఎలా ఉంది అడిగారు మా వారు. సినిమా కాదు, సినిమాలు, ఒక్క టిక్కెట్కు 4 సినిమాలు లెక్క అంటూ నవ్వేసింది పద్మ. ఒక్క దెబ్బకు 4 పెట్టెలు అన్నాను నేను నవ్వుతూ. అంటే అన్నారు అయోమయంగా మా వారు.
వాళ్ళ ముఖం వాళ్ళకే అర్థమవుతుంది. ఒకరి చెయ్యి ఒకరు పట్టు కూర్చున్నారు అంతే. మేము కథ చెబితే వినటం, నవ్వితే నవ్వటం అంతే. ఇంగ్లీషు సినిమాలకు వస్తూ ఉంటే భాష మీద పట్టు దానంతట అదే వస్తుంది. మళ్ళీ ఇలా అందరం కలిసి మరో ఇంగ్లీషు సినిమాకి కలిసే వెళ్దాం, ఏమంటారు పిల్లలు అడిగారు మా అత్తగారు. వద్దు వద్దు, మీరిద్దరూ కలిసి ఇంగ్లీషు సినిమాలకు వెళ్ళండి, తిరిగి వచ్చిన మీకు మంచి విందు భోజనం సిద్ధం చేస్తాం అన్నావు నేను పద్మ ముక్తకంఠంతో. విందు భోజనం అంటే గుర్తొచ్చింది, ఇదిగోనండి మీరు కొట్టిన కొబ్బరికాయ చెప్ప అంటూ బ్యాగ్లో నుండి తీసి అందివ్వబోతూ అన్నారు లలిత గారు. నేను మీ కొబ్బరి చెప్పిన 4 ముక్కలు చేసి తినేసాము. మీకు మా పెరట్లో కాసిన ఆనపకాయను రేపు మీకు పట్టుకొస్తాను అన్నారు అత్తయ్య గారు. అదో అంతులేని కథలా సాగిపోతూనే ఉంది కొబ్బరి చిప్పల వ్యవహారం. జీవితంలో కొన్ని అనుభవాలు చేదుగా అనిపించిన జ్ఞాపకాలలో అవి మధురంగానే ఉంటాయి. ప్రతి అనుభవం ఒక పాఠం, ఒక జ్ఞాపకం. ఇలా ఏదో ఒకటి మనిషికి అందిస్తూ నేర్పిస్తూనే ఉంటుంది జీవితం. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.